నల్గొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏవైతే సీజ్ చేసిన వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే జాతీయ రహదారిపై ఉన్నటువంటి యాక్సిడెంట్ అయిన బండ్లు, అదేవిధంగా ఏమైనా చాలన్స్, వివిధ రకాల ఉన్న బండ్లను మొత్తం కూడా కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన ఆయన కూడా పక్కన పోలీస్ స్టేషన్ పక్కనే కూడా పార్క్ చేసినటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే పక్కనే వ్యవసాయ పొలాలు ఉండడంతో కూడా మొత్తం కొయ్యకాలకు సంబంధించి రైతులు వాటిని తగలబెట్టడంతో ఆ మండల వ్యాప్తి కూడా మొత్తం ఎవరైతే సీజ్ చేసిన వాహనాలు ఉన్నాయో వాహనాల వైపు కూడా ఒక్కసారిగా దూసుకురావడంతో మొత్తం కూడా అందులో ఉన్న వాహనాలు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే హఠాహుటిన ఫైర్ సేఫ్టీ ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి వచ్చి కూడా పూర్తిగా ఏదైతే తగలబడిపోతున్న వాహనాలను కూడా ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనుక అప్పటికే వరకు చాలా వాహనాలు కూడా పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రైతులు ఈ విధంగా మంటలు పెట్టడం వల్ల కూడా ఇది వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే సీజ్ చేసిన వాహనాలు అంటే కొన్ని కేసులు ఉంటాయి, కొన్ని కేసుల నేపథ్యంలో కూడా ఉన్న వాహనాలు కానీ వివిధ వాహనాలు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కూడా ఎండాకాలంలో కూడా కేతపల్లి పోలీస్ స్టేషన్లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పడంతో కూడా కేతపల్లి పట్టణ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రజలు మాత్రమే కొంచెం ఆందోళన గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆ మంటలను కూడా అదుపులోకి తీసుకువచ్చారు. చాలా వాహనాలు మొత్తం కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. అంటే ఖాళీ బూడిదైన వాహనాల పరిస్థితి ఏంటి అనేది మాత్రం కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే కొన్ని కేసులు అయి ఉంటాయి, కొన్ని ఏమో యాక్సిడెంట్ అయి ఉంటాయి, కొన్ని దొంగతనంగా తీసుకొచ్చిన వాహనాలు తీసుకొచ్చి అక్కడ పార్క్ చేసినటువంటి ఉంటాయి. అన్నిటిని ఉంది. కానీ మొత్తానికైతే ఈ ప్రమాదం వల్ల కూడా కొన్ని వాహనాలు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.